అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల రాజకీయ కోణం, కుట్ర కోణం నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అందుకే వీడియోని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా మొత్తం చూడడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి షేర్ కూడా తప్పకుండా చేయండి. ఇక రాజకీయ కోణం, కుట్ర కోణం డిస్కస్ చేయడానికి ముందు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా. పుష్ప 2 అన్న సినిమా రిలీజ్కి ఒక్కరోజు ముందు ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో ఒక తొక్కిసలాట, చాలా పెద్ద తొక్కిసలాట అన్నది జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ పాపం అక్కడికక్కడే మరణించడం జరిగింది. రేవతి గారి కుమారుడు చాలా దారుణంగా గాయపడడం జరిగింది. ఈ విషయం మీద అంటే ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంలోని కొంతమందిని ఆల్రెడీ అరెస్టు కూడా చేయడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ గారి పేరును కూడా చిక్కడపల్లి పోలీసులు జత చేర్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ సంధ్యా థియేటర్కి ఎవరికి చెప్పకుండా వచ్చిండు కాబట్టి ఆయన ఫ్యాన్స్ అందరూ ఒకేసారి రావడము, అక్కడ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ గారి పేరుని ఈ కేసులో చేర్చడం జరిగింది. ఇక ఇది జరిగినటువంటి సంఘటన. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారి మీద 2 సెక్షన్లలో సబ్జెక్టు కరెక్షన్ 2 సెక్షన్లలో BNS 105, BNS 1181 ఈ 2 సెక్షన్లలో కేసు అన్నది నమోదు జరగడం జరిగింది. ఇది జరిగినటువంటి సంఘటన. దీనికి సంబంధించి ఆల్రెడీ 2 రోజుల ముందు అంటే 11వ తారీఖు, ఈ నెల 11వ తారీఖు అల్లు అర్జున్ గారి లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఆయన హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ అనేది వేసిండు. అంటే అల్లు అర్జున్ గారికి ఈ కేసుకు ఎట్లాంటి సంబంధం లేదు, ఆయన పేరుని ఈ కేసు నుంచి కొట్టేయాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారి లాయరు ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కాకపోతే 11వ తారీఖు క్వాష్ పిటిషన్ వేస్తే ఈ రోజు వరకు కూడా అంటే 13వ తారీఖు వరకు కూడా ఆ పిటిషన్ అన్నది హైకోర్టు బెంచ్ మీదకి ఇంకా రాలేదు. ఇది కోర్టులో జరిగినటువంటి విషయం. కాకపోతే ఈ మధ్యలోనే పోలీసులు అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం అన్నది నిజంగా ఒక పెద్ద కలకలం అన్నది రేపుతున్నది. ఇక ఏంటి ఇందులో రాజకీయ కోణం, ఏంటి ఇందులో కుట్ర కోణం? ముందు కుట్ర కోణం గురించి మనం మాట్లాడుకుందాం. కుట్ర కోణం అని చెప్పేసి ఎట్లా అంటున్నామంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఈరోజు ఫ్రైడే. అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేయాలంటే నిన్న గురువారము చేసి ఉండవచ్చు, కాకపోతే మండే సోమవారము చేసి ఉండవచ్చు. కానీ కావాలని ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తున్నారు. సాటర్డే సండే రోజు 2 రోజులు సెలవు ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టే ఒక ప్రక్రియ, అంటే కావాలని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మేధావులు కాదు కానీ కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇక 2వ కుట్ర కోణం ఏంటంటే, ఒకవేళ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్లోనే ఆయనకి ఏదన్నా అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ అన్నది ఇచ్చి ఉంటే హైకోర్టులో ఒక ప్రొవిజన్ ఉన్నది. ఏంటి అంటే ఏదైనా దరఖాస్తు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లంచ్ మోషన్ లాంటి దరఖాస్తులు పొద్దున్న 10:30కే పెట్టుకోవాలి. కాకపోతే అల్లు అర్జున్ గారిని 10:30 తర్వాత అరెస్ట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి క్వాష్ పిటిషన్లు లేదా లంచ్ మోషన్లలో పెట్టవలసిన దరఖాస్తులు ఏదైతే 10:30కి పెట్టాలో అది లాయర్ గారు పెట్టలేకపోయాడు. కాకపోతే ఇప్పుడు లాయర్ గారు హైకోర్టుని సంప్రదిస్తే హైకోర్టు లేదు మీరు 10:30కే పెట్టుకొని ఉండవలసింది పిటిషన్, ఇప్పుడు మేము తీసుకోము అని చెప్పేసి ముందు హైకోర్టు అన్నది. దాని తర్వాత హైకోర్టు పెద్ద మనసు చేసుకుని 4 గంటలకి, ఈరోజు 4 గంటలకి దీని మీద వాదనలు మరి తీసుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది సబ్జెక్టు కరెక్షన్. కాకపోతే ఇంతలోనే పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, అల్లు అర్జున్ గారిని నిజంగా గాంధీ హాస్పిటల్కి అక్కడ ఆయన మెడికల్ చేయించి అక్కడి నుంచి ఆయన నాంపల్లి కోర్టుకి తరలిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక కుట్ర కోణం కనిపిస్తుంది. 2వది చిక్కడపల్లి పోలీసుల అత్యుత్సాహం. నిజంగా ఎంత దారుణం అంటే అల్లు అర్జున్ గారు ఆయనే చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అన్నప్పటికి కూడా నన్ను వదలకుండా నా బెడ్రూమ్ దాకా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా అల్లు అర్జున్ గారు చిక్కడపల్లి పోలీసుల మీద కొంచెం కోప్పట్టటువంటి ఇక్కడ వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఇదొకటి. 2వది, అల్లు అర్జున్ గారిని పోలీసు వాహనంలో అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లడం, ఆయనతో పాటు ఆయన తండ్రి గారు వస్తాను అంటే ఆయనను కూడా కూర్చోబెట్టుకుని తీసుకెళ్లడం అన్నది ఇది కూడా ఒక పెద్ద చింత అన్నది ఇక్కడ ఈ విషయంలో కలుగుతున్నది. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఆయన ఒక నేషనల్ అవార్డు గ్రహీత. ఈ విషయాన్ని కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఒక నేషనల్ అవార్డు గ్రహీత. అట్లాంటిది అల్లు అర్జున్ గారిని కనీస మర్యాద ఇచ్చి ఆయన కారులో అట్లీస్ట్ ఆయన రావడానికి పోలీసులు అనుమతించితే బాగుండేది. పోలీసులకు ఏదైనా అనుమానం ఉంటే పోలీసులలో ఎవరో ఒక అధికారి ఆయన కారులో కూర్చున్నా కూడా బాగుండేది. కానీ ఇట్లా పోలీసు వాహనంలో ఆయన తీసుకురావడం అన్నది నిజంగా ఆయన అభిమానులని కలిసివేస్తున్నది, కుట్ర కోణాన్ని ఇంకా బలపరుస్తున్నది.
ఇది జరుగుతున్నటువంటి కుట్ర కోణం. ఇక ఇందులో రాజకీయ కోణం అనేది కొత్తగా వచ్చింది. ఏంటి ఆ రాజకీయ కోణం అంటే నిజంగా దారుణం అండి. కొన్ని రోజుల కింద అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పేరుని స్టేజ్ మీద మర్చిపోయిండు. అక్కడ రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది అని నేనంటలేదు అని అనుకుంటున్నారు. అని రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 సినిమా టికెట్లు పెంచడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని కనీసం గుర్తుపెట్టుకోలేదు అల్లు అర్జున్, కాబట్టి ఇదంతా జరుగుతున్నది అని తెలంగాణలో కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇందాకే కొద్దిసేపటి క్రితం దీని మీద స్పందించడము జరిగింది. ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అని ఆయన చెప్పారు. ఈ అరెస్టు విషయంలో తన జోక్యం లేదని ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిండు. సరే, అరెస్టు విషయంలో జోక్యం ఉందా లేదా అన్న సంగతి అక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ప్రజలందరికీ అర్థమవుతున్నది. కానీ ఈ అరెస్టుని సక్రమంగా చేసి ఉంటే బాగుండదు. రేవతి గారి చావు ఏదైతే ఉందో, ఆ మహిళ రేవతి గారి చావు ఏదైతే ఉందో అది నిజంగా దారుణము, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆ రేవతి గారి చావు అన్నది ఎవరు కావాలని చేసింది కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ఈ సంఘటన జరిగింది అని కూడా ఆ రోజు తెలవలేదు. నెక్స్ట్ రోజు మరుసటి రోజే ఆయనకి ఈ విషయం అన్నది తెలిసింది. కాబట్టి ఇందులో అల్లు అర్జున్ గారు కావాలని చేసింది లేదు, అసలు ఆ విషయంలో ఆయనకి సంబంధం కూడా లేదు. కానీ అల్లు అర్జున్ గారి వల్ల ఇది జరిగింది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది నమ్ముతున్నారు. కాబట్టి ఈయన పేరు కూడా ఆ కేసులో చేర్చారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది జరిగినటువంటి సంఘటన. కుట్ర కోణం ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోయిండు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అనడము, ముఖ్యమంత్రి గారు తనకి తానే లేదు నాకు దీనికి సంబంధం లేదు బాబు అని చెప్పేసి చెప్పడం, ఇదొకటి. రెండవది, అల్లు అర్జున్ గారిని ఇందాక నేను చెప్పినట్టు తరలించినటువంటి ఏదైతే పద్ధతి ఉందో, ఆయన పోలీసులు తీసుకెళ్లిన పద్ధతి ఏవైతుందో దాని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎంతగా విమర్శలు వస్తున్నాయంటే, అల్లు అర్జున్ గారి వల్ల ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఆయన మీద 2 సెక్షన్లు వేసి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి దీన్ని లింక్ చేస్తే గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోయారు. అది ఎవరి వల్ల చనిపోయారు? అది కాకుండా కందుకూరు టీడీపీ ఏదైతే మీటింగ్ జరిగిందో అందులో 8 మంది చనిపోయారు. గుంటూరు టీడీపీ సభలో 3 మహిళలు చనిపోయారు. వీటన్నిటికీ సంబంధం టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని అట్లీస్ట్ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి పిలిచే ధైర్యం కూడా చేయలేదు పోలీసులు. అట్లాంటిది అల్లు అర్జున్ని డైరెక్ట్గా ఈరోజు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ అల్లు అర్జున్ గారి అభిమానులు అనుకుంటున్నటువంటి విషయం. ఇందులో రాజకీయ కుట్ర అన్నది బయట కనిపిస్తున్నది అని బహిరంగంగానే అల్లు అర్జున్ గారి అభిమానులు చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే, ఇప్పుడు ఒక చిన్న ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నాంపల్లి కోర్టు ముందర నిలబెడితే నాంపల్లి కోర్టు ఆయనకి అయితే రిమాండ్ విధించాలి. కానీ 4 గంటల హైకోర్టు ఈ విషయాన్ని తీసుకుంటాను అని చెప్పేసి చెప్పింది. కాబట్టి మరి గౌరవనీయ న్యాయమూర్తి, నాంపల్లికి సంబంధించిన న్యాయమూర్తి గారు హైకోర్టు ఆర్డర్స్ వచ్చేంత వరకు వేచి చూస్తారా, లేదా అంతకుముందే అల్లు అర్జున్ని రిమాండ్కి పంపిస్తారా అన్న విషయం మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. ఒకటి, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు, హీజ్ ఎ రియల్లీ ఎ జెంటిల్ మ్యాన్. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. పర్సనల్గా నాకు ఆయన తెలుసు. కాబట్టి ఆయన రాజకీయాలకి తలొగ్గే వ్యక్తి కాదు. ఆయన చాలా డైనమిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ విషయం మీద సివి ఆనంద్ గారు ఈ విషయాన్ని పర్సనల్గా చూడాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, కోర్టులు తప్పకుండా ఒక మహిళ చనిపోయింది, మహిళ చావుకి కారణమయ్యారు అని చెప్పేసి ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద ఈ కేసు అనేది పెట్టడం జరిగింది. కానీ నేను కోర్టులకి కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే ఆయన అంటే అల్లు అర్జున్ గారు ఒక మంచి భారతీయ నాగరికుడు. ఆయన కావాలని ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. చీమని సైతం చంపని వ్యక్తి అల్లు అర్జున్. కాబట్టి తప్పకుండా కోర్టులు దీన్ని పరిగణనలోకి తీసుకొని అల్లు అర్జున్ గారి విషయంలో సానుభూతిగా ఉండాలి, ఆయనకి రావాల్సిన ఆర్డర్స్ కోర్టులు ఇవ్వాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తరఫున, అందరి తరఫున, ప్రతి తెలుగువారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా కోర్టులు పాజిటివ్గా ఈరోజు ఆర్డర్స్ ఇస్తాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఈరోజు వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.